బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు ఆయన గైర్హాజరయ్యారు. కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఒకసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరు కావడంపై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఆయన వస్తారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఎక్కడ దాక్కున్నారు, అసెంబ్లీకి రారా అని బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు కేటాయించిన ఛాంబర్లో ఎలాంటి మార్పులు ఉండవని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. గతంలో కేటాయించిన ఛాంబర్ను ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేశాయి. కేసీఆర్ కు ఇరుకైన ఛాంబర్ కేటాయించారని, తమ నేతను అవమానపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. రేటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఈ రోజు మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారని ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అందుకు భాగంగా ఆయన ఈ రోజు బడ్జెట్ సమావేశం చాలా కీలకమైనది కాబట్టి ఆయన వచ్చే అవకాశం ఉంది. 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. మొత్తానికి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ కసరత్తు నడుస్తుంది. ఆర్థిక శాఖ అధికారులు కావచ్చు, సిఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజెంట్ అసెంబ్లీ ఆవరణలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో కేసీఆర్ వస్తున్నారు. వచ్చిన తర్వాత బడ్జెట్ మొత్తం ప్రసంగం అయిపోయేదాకా ఉంటారు. దాని తర్వాత ఆయనే తిరిగి వెళ్లిపోతారు. అయితే ఈరోజు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ వివిధ కార్యక్రమాల్లో భాగంగా బయటికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే మేడిగడ్డ కావచ్చు, సుందిల్లా, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అంశాల మీద ఇప్పటికే వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగానే కేటీఆర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు మధ్యాహ్నం ఎప్పుడైతే బడ్జెట్ సెషన్ అయిపోతుందో దాని తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ బయలుదేరుతారు. షామీర్పేట నుంచి నేరుగా బయలుదేరి కరీంనగర్ మీదుగా రామగుండం నైట్ లో అక్కడే ఉన్న తర్వాత మార్నింగ్ అవర్స్ లో కన్నేపల్లి పంప్ హౌస్ కు 9 గంటలకు చేరుకుంటారని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేసింది. అదేవిధంగా 11:30 టైంలో రేపు మార్నింగ్ మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అక్కడ ప్రాంతాన్ని సందర్శిస్తారు. మరొకసారి ప్రతిపక్ష నేతలుగా వాళ్ళు మరోసారి జనాలు చూపించాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఉన్న టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. పెద్ద ఎత్తున దాన్ని 80,000 కోట్ల రూపాయలతో దాన్ని తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ మీద పెద్ద ఎత్తున దుమారం రేపడం, ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పదే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అంశం మీద కావచ్చు, లేదంటే అక్కడ కుంగిపోయినటువంటి 2 పిల్లర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పదే మాట్లాడుతున్న నేపథ్యంలో గతంలోనే ఒకసారి వెళ్ళొచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పుడు ఈసారి కూడా మరోసారి వెళ్లి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంతకన్నా ముందు ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఇప్పటికే అక్కడికి వెళ్లి సూచించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒక పక్క రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా ఈ కుంగిపోయిన దాన్ని రీజన్ గా చూపించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటలు ఎండగొడుతోంది. ఇప్పటికే లిఫ్ట్ చేయాల్సినటువంటి నీళ్లను చేయలేకపోతోంది. మేడిగడ్డ నుంచి రావాల్సినటువంటి నీళ్లను రాకుండా చేస్తుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనే విషయాన్ని వీళ్ళు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా ఈ రోజు బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రానుడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయితే వాళ్ళు ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీలో కావచ్చు, లేదంటే
మా అసెంబ్లీలో కూడా ఆయన రాకను గతంలో మనం చూసాం 8 నెలల క్రితం గెలిచిన తర్వాత ఆయన కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే కేసీఆర్ వచ్చారు. దాని తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో పామోదులో కావచ్చు నందినగర్ లో మాత్రమే పార్టీ ముఖ్య నేతలకు అందుబాటులో ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి అయితే వస్తున్నారు. బడ్జెట్ సెషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడారు. బట్టి విక్రమార్క కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత ఇంట్లో దాక్కోవడం ఏంటి, సభకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీతి ఆయోగ్ విషయంలో మేము ఇప్పటికే బహిష్కరించాము. అదేవిధంగా నిన్న కేంద్ర బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి ఒక్క పైసా కూడా రాలేదు. ప్రతిపక్షంతో సహా కేసీఆర్ వస్తే నేను కూడా ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ ఎక్కడ అని పదే పదే మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నరేంద్ర, అంటే అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడే సూచనలు ఉన్నాయా? ఎందుకంటే కేసీఆర్ ని టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ అసెంబ్లీలో ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? వాస్తవానికి ఈ రోజు మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే కేవలం బడ్జెట్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. 12 గంటలకు సభలో బట్టి విక్రమార్క బడ్జెట్ ని నిర్వహించాడు. దాదాపు గంటన్నర పాటు ఆయన ప్రసంగమే ఉంటుంది. దాంట్లో పద్దులు దేనికి ఎంతెంత కేటాయించారు, విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం, ఇట్లాంటి అన్ని అంశాల మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఎంత మేర బడ్జెట్ ఉండబోతుంది, ఎన్ని కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, రాష్ట్ర బడ్జెట్ అయితే ఆమోదం అయితే తెలిపినట్టు నేపథ్యంలో దీనికి ఎంత 1,97,000 కోట్లని కొంతమంది ఇట్లా పూర్తి స్థాయిలో అయితే మనకు పూర్తి స్థాయి రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే 1,90,000 పైగా కోట్ల బడ్జెట్ అయితే ఉంటుందనేది ఒక క్లారిటీ అయితే తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా కేసీఆర్ అయితే మొదటిసారిగా పూర్తి స్థాయిగా బడ్జెట్ ప్రసంగంలో పాల్గొనడం అనేది ఇది మొదటిసారిగా మనం చూడాల్సిన అవసరం ప్రతిపక్ష నేతగా. నరేంద్ర, అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎదురైతే సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా సభలో ఎదురెదురు పడే సందర్భం వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే ఆయన 9.5 సంవత్సరాలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదే సమయంలో గతంలో 6-7 సార్లు ఆయన గెలిచినటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యేగా సభకు అటెండ్ అయ్యాడు. ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నారు. దాని తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో కూర్చోవడం అనేది ఆయనకు ఇది అరుదుగా ఉంటుంది. స్పీకర్ కు రైట్ సైడ్ ముఖ్యమంత్రి కూర్చుంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎడమ సైడ్ కూర్చునేటువంటి సంప్రదాయం ఉంటుంది. కనుక కేసీఆర్ వచ్చి ఇప్పుడు ఎడమ సైడ్ కూర్చోవడం, కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి కుడివైపు కూర్చోవడం ఎదురెదురుగా ఉండాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో మనం చూసాం 2014 నుంచి 18 సమయంలో. అప్పుడు మైక్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారని కూడా ఒక ఆరోపణ ఉంది. ఆయన ఎదురుపడ్డ సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డికి మైక్ ఇవ్వకుండా స్పీకర్ అడ్డుపడ్డాడని కూడా పలు సందర్భంలో పార్టీకి సంబంధించి. నరేందర్, అంటే కేసీఆర్ ఇప్పుడే అసెంబ్లీకి బయలుదేరారు. బీఆర్ఎస్ నేతల హడావుడి కనిపిస్తుందా? అంటే బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఘన స్వాగతం పలికే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మనం చూస్తున్నాం. 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. ప్రజెంట్ 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేసీఆర్ మరి కాసేపట్లో కొన్ని నిమిషాల్లోనే అసెంబ్లీకి చేరుకునే అవకాశం ఉంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఆయన రిసీవ్ చేసుకోవడం కావచ్చు, దాని తర్వాత ఆయన లోపలికి తీసుకెళ్తారు. దాని తర్వాత నేరుగా ఆయన శాసనసభ సంబంధించిన ప్రత్యేకించి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం ఉంటుంది. కార్యాలయంలో కాసేపు కూర్చున్న తర్వాత అసెంబ్లీ లోపలికి చేరుకుంటారు. అయితే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ ఎల్పీ హాల్ చాలా చిన్నదిగా ఉండడం, గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా పెద్దదిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం చిన్న రూమ్ ని కేటాయించడం పట్ల కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. కనుక ఇప్పుడు కేసీఆర్ ఛాంబర్ లో కూర్చోాల్సిన సందర్భం వచ్చింది. కనుక చాలా ఎక్కువగా ఉంది. 28 మందికి 30 ఇంటికి వెళ్ళిపోతారని మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.